హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పెసరపప్పు మెంతి కూర చేశాను. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇలా బబ్బల్ లాగా కూడా చేసుకోవచ్చు. లేకపోతే పప్పులాగా అంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు. మా సైడ్ అయితే ఇలాగే అంటాము బబ్బల్ అని. అలా చేస్తే పిల్లలైతే తింటారు ఇష్టంతోని. మేము కూడా ఇష్టంతోనే తింటాం కాబట్టి నేను ఎక్కువ ఆలోచిస్తాను. ముందైతే ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. మేమెక్కువ ఆవాలు తినము. సో, కొంచెమే వేశాను. ఇందులో కొంచెం వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇవి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవుతేనే అది వాసన అంటే అది ఏ ఫ్లేవర్ ఉందో ఆ ఫ్లేవర్ లాగా రాదు. చేదనేదొస్తది. అలా రాకుండా ఉండడానికి కొంచెం దూరగా వేయించాలి. తర్వాత ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి, 4-5 వరకు ఎల్లిపాయలు దంచి ఈ విధంగా వేసుకున్నాను. ఇందులో ఇలా దంచి వేస్తే చాలా టేస్ట్ ఉంటదండి. బావుంటుంది. అలాగే ఒక 4, 5 రెమ్మల కరివేపాకు ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర స్మెల్ పోయే వరకు మనం దీన్నైతే కలుపుకోవాలండి. అప్పుడే పప్పు వేయకూడదు. లేకపోతే చేదొచ్చేస్తది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపయితే వేసుకోవాలి. దీన్నైతే బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలైతే ఇందులో వేసేయాలి. నేనైతే 2 తీసుకున్నాను పప్పుకు సరిపడా. మీరెక్కువ తీసుకుంటే దానికి సరిపడా తీసుకోండి. కాసేపు మూత పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే టమాటా అయితే కొద్దిగా మగ్గిపోయింది కదా! మళ్ళొకసారి కలిపేసుకొని ఇందులో పప్పయితే వేసుకోవాలి. మనం కడిగి పెట్టేసుకున్న పప్పు నానబెట్టేసుకోవాలి ఒక 1 అవర్ అంతా. తర్వాత ఇందులో పప్పు అయితే వేసుకొని పప్పుని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేయాలండి. ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో. ఇందులోనే కొన్ని వాటరు సరిపడా వాటర్ పోసుకుంటే చాలు. అంటే మనము పప్పులాగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువే వేయండి. లేకపోతే బొబ్బలే అని అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. మాకు బొబ్బల్లాగా కావాలి కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసేసాను. తర్వాత కుక్కర్‌కైతే మూత పెట్టేసాను. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత విజిల్ రాకూడదు. విజిల్ రాకుండానే ముందుగానే తీసేయాలి. చూడండి పప్పయితే ఈ విధంగా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.